అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో శని గ్రహం ప్రధానమైనది. నెమ్మదిగా ప్రయాణించే శని ప్రభావం అన్ని రాశులపైన పడుతుంది. తాజాగా 28 నవంబర్ నుంచి శని శుక్ర ప్రభావం ప్రత్యేకంగా 5 రాశులపై తీవ్రంగా పడనుంది. ఇంతకీ ఏంటా రాశులు? శని ప్రభావం ఈ రాశులపై ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. నవంబర్ 28 నుంచి శని మీనరాశిలో వక్రత్యాగం చేయడంతో సంవత్సరం వరకు గట్టి ప్రభావం కనిపించనున్నట్లు జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. క్రమశిక్షణ, శ్రమ, ఒత్తిడి తీసుకురాగల గ్రహంగా ప్రసిద్ధి పొందిన శని ఈసారి 5 రాశులపై ఒత్తిడి పెంచే సూచనలు ఉన్నాయి. మిథున రాశికి శని దశమ స్థానంలో ఉన్నందున వృత్తి, ఉద్యోగ రంగాల్లో భారం తప్పదు. ఉన్నత అధికారులు కఠినమైన లక్ష్యాలను నిర్దేశించే అవకాశం ఉంది. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి తగ్గిపోవచ్చు. వ్యాపారాలలో శ్రమ ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న పనులు కూడా అదనపు సమయం తీసుకుంటూ ఉంటాయి. మరి రెండవ రాశి సింహరాశి. శని అష్టమ స్థానంలో ఉండడంతో ఉద్యోగ భారం తగ్గే అవకాశం లేదు. అంతేకాకుండా కార్యాలయ వాతావరణంలో ఒత్తిడి కూడా పెరగవచ్చు. అధికారులు అసహనం వ్యక్తపరిచే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇష్టం లేని బదిలీలు కావచ్చు. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఇంట్లో కూడా ఒత్తిడి పెరిగి ప్రయాణాలు జరిగే అవకాశం ఉండవచ్చు. ఇక మూడవ రాశి కన్యా రాశి. శని సప్తమ స్థానంలో ఉండడంతో ఉద్యోగంలో భారమైన పనులు తప్పవు. అదనపు బాధ్యతలు చేరుతాయి. వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోవడం కంటే వాటిని అమలుకే కష్టపడే అవకాశం ఉంటుంది. ఆదాయ పెంపు కోసం చేసే ప్రయత్నాలు శ్రమను మరింత పెంచుతాయి. కుటుంబ పరంగా కూడా ప్రయాణాలు తప్పవు. ఇక నాలుగవ రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి శని చతుర్థ స్థానంలో ఉండడంతో ప్రతి పని భారంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగం, వృత్తి రంగాల్లో విశ్రాంతి దొరకని పరిస్థితి ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆలస్యం కావచ్చు. ఆస్తి, డబ్బు సంబంధిత విషయాల్లో అదనపు జాగ్రత్త అవసరం. ప్రయాణాలు లాభం కంటే ఖర్చు ఎక్కువే తెచ్చే అవకాశం ఉంది. ఇక చివరి రాశి మీనరాశి. ఈ రాశిలో శని సంచారం కొనసాగుతున్నందున ముఖ్యమైన పనులు ఒక్కసారిగా పూర్తి కాకపోవచ్చు. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వేగంగా సాగవు. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, లాభం తక్కువ ఉండే అవకాశం ఉంది. పెళ్లి చర్చల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే సమస్యలు కూడా ఉన్నాయి. మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఈ రాశుల వారు శనిగ్రహాన్ని ప్రసన్నం కావడానికి నల్లటి వస్త్రాలను ధరించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, శివార్చన చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.